సచివాలయంలో మేడారం జాతర ఏర్పాట్ల నిర్వహణపై మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీతక్క ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం. సమావేశంలో పాల్గొన్న సిఎస్ రామకృష్ణారావు, అన్ని శాఖల కీలక అధికారులు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రపంచంలో అతిపెద్ద సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకు అన్ని వర్గాల ప్రజలు తల్లుల దర్శనం కోసం విచ్చేస్తారు. 2 కోట్ల భక్తులు వస్తారని అంచనాతో అన్ని శాఖల సమావేశం చేస్తున్నాయి. జాతర ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సీఎం రేవంత్ రెడ్డి గారికి సమ్మక్క సారలమ్మ తల్లులతో ఎంతో భావోద్వేగబంధం ఉంది. అందుకే 260 కోట్లతో మేడారం అభివృద్ధి పనులు చేపట్టారు. మేడారం గుడిని ప్రారంభించేందుకు ఈ నెల 18న సీఎం గారు అక్కడికి వస్తున్నారు. అక్కడే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వమే అక్కడికి తరలివస్తుంది. భక్తులకు త్వరితగతిన తల్లుల దర్శనం జరిగేలా చర్యలు చేపట్టాలి. సంప్రదాయ భక్తులు కనీస 3 రోజులపాటు మేడారంలోని బస చేస్తారు. కాబట్టి వారికి అవసరమైన వసతులు అన్నిటినీ కల్పించాలి. రవాణా, తాగునీరు, శానిటేషన్ సమస్యలు లేకుండా చూడాలి. ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసులు పర్యవేక్షణ చేయాలి. మరియు ముఖ్యంగా సామాన్య భక్తులు ఆర్టీసీ బస్సుల్లో వస్తారు కాబట్టి ఆర్టీసీ అధికారులు ఆ రూట్లో పర్యవేక్షణ పెంచాలి. సమ్మక్క సారలమ్మ మహామేడారం జాతరను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే పూర్తి చేశాము. మరో 1000 ఏళ్లపాటు నిలిచేలా మేడారం ఆలయం నిర్మితమైంది. విస్తరించిన రోడ్లు అపురూపంగా రూపుదిద్దుకున్న జంక్షన్లు ఆదివాసి చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి.